కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఎన్బిడబ్ల్యూ ఫ్రీ కమిషనరేట్ గా రాచకొండని తయారు చేస్తున్నామన్నారు సిపి సుధీర్ బాబు. 30 రోజుల్లో ఎన్బిడబ్ల్యూ కేసుల పరిష్కార దిశగా పనిచేస్తున్నామని, అందుకు 9 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఫ్రీ కమిషనరేట్గా ఇప్పుడు రాచకొండ కమిషనరేట్ మారిందని చెప్పుకోవచ్చు. ఈ అంశాలకు సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు రాచకొండ సిపి సుధీర్ బాబు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇది చాలా కష్టంతో కూరుకున్నటువంటిది అనుకొని చెప్పుకోవచ్చు. అటు కోర్ట్స్ వైపు కావచ్చు, లేకపోతే పోలీసులు వేరే ప్రదేశాలకు వెళ్ళి అక్యూజులను తీసుకురావడం కావచ్చు. సో ఈ విధంగా ఫ్రీ కమిషనరేట్గా మారడం ఏ విధంగా అనిపిస్తుంది? కేసు డిటెక్టివ్ విషయంలో ఎటువంటి ప్రికాషన్స్ అండ్ పోలీసులకు సూచించినటువంటి అంశాలు ఏంటి? చాలా ఆనందంగా ఉంది. ఇట్స్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ యాక్చువల్లీ. ఇటువంటి అకంప్లిష్మెంట్ రేర్, అసలు జనరల్గా జరగదు. కానీ మన అధికారులందరూ కష్టపడి చేసినందుకు మేము ఒక ప్లాన్ ఎవాల్వ్ చేసాం. దాని మూలంగా ఇవి ఎగ్జిక్యూషన్ ఈజీ అయింది. దీనికి జ్యుడిషియల్ అఫీషియల్స్ కూడా నేను థ్యాంక్ఫుల్ ఉన్నాను. వాళ్ళు కూడా మా యొక్క రిక్వెస్ట్ని, మేము చేసిన ఎఫర్ట్స్ని బాగా సపోర్ట్ ఇచ్చారు. ఇలా ఎలాగా స్టార్ట్ చేసామంటే, మేము మొత్తం టీమ్స్గా డివైడ్ చేసాం. టోటల్ ఎన్బిడబ్ల్యూస్ ఎన్ని ఉన్నాయో చూసాం. మేము ఎన్ని కేసు చార్జ్ షీట్ చేసాం, ఎన్నిట్లలో ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అనేది తీసుకొని అలా చూస్తే 2847 ఎన్బిడబ్ల్యూస్ ఇష్యూ అయి ఉన్నాయి. వాటికి మేము 14 టీమ్స్ 14 టీమ్స్ ఫామ్ చేసాము. అందులో ఎలా చేసామంటే, కొన్ని మన కమిషనరేట్లోనే ఉంటాయి, కొన్ని ట్రై కమిషనరేట్లో ఉంటాయి, కొన్ని మన స్టేట్ మొత్తంలో ఉంటాయి, కొన్ని అవుట్ సైడ్ స్టేట్, ఇట్లా డివైడ్ చేసి వాటందరికీ మేము టీమ్స్ పంపించడం జరిగింది. దీంట్లో మా ఆఫీషియల్స్ అంతా, మా కానిస్టేబుల్ ఆఫీసర్స్ అయితే బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఈ 14 టీమ్స్లో ఒక్కొక్క టీం 4 చొప్పున, ఒక ఎస్ఐ చొప్పున ఉండి పంపడం జరిగింది. అది మహారాష్ట్ర వెళ్ళాం, రాజస్థాన్ వెళ్ళారు, ఒడిషా వెళ్ళారు, గుజరాత్ వెళ్ళారు, కర్ణాటక వెళ్ళారు. ఇట్లా డిఫరెంట్ స్టేట్లో వెళ్ళి ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. దీనివల్ల 2024 ఎన్బిడబ్ల్యూస్ ఫిజికల్లీ అక్యూజ్ తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేశాం. అంటే 72% అక్యూజ్ మేము పట్టుకొని తీసుకొచ్చాం. అలానే 823 పీపుల్కు మేము ప్రొక్లైమ్డ్ అఫెండర్గా అనౌన్స్ చేయడానికి కోసం చెప్పి, డిక్లేర్ చేయడానికి అని చెప్పేసి కోర్టుకు సబ్మిట్ చేశాం. 82, 83 ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు 84, 85 ప్రొసీడింగ్స్లో వాళ్ళని ప్రొక్లైమ్డ్ అఫెండర్ అయితే వాళ్ళ ప్రాపర్టీ కూడా అటాచ్ అవుతుంది. సో ఇట్ విల్ బి ఏ బిగ్గర్ థ్రెట్ టు ద అక్యూజ్ అండ్ విల్ బి బిగ్గర్ డిటరెన్స్ ఆల్సో. ఇంకా ఎవరు పని చేయరు ఇటువంటిది. కోర్టుకు వచ్చి ఎవిడెన్స్ ఇచ్చేసేసి అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళ ట్రయల్ నడిచినప్పుడు ప్రాపర్గా ట్రయల్ రన్ అవుతుంది. దీనివల్ల కోర్ట్స్లో ఉన్నటువంటి చాలా కేసెస్లో డిలే అనేది ఉండకుండా స్మూత్గా వెళ్ళిపోతుంది. ఆనరబుల్ కోర్ట్స్ సిస్టమ్ రన్ చేద్దాం ఉంటున్నాం, కానీ వీళ్ళు అబ్స్కాండ్ అయి ఉండడం మూలంగా, కోర్టు ఆనర్ ఇచ్చినట్టు ఎన్బిడబ్ల్యూను ఎగ్జిక్యూట్ చేయడంలో వాళ్ళు తప్పించుకొని తిరగడం మూలంగా ఈ ప్రమాదం వస్తుంది. కాబట్టి దాన్ని అడ్రస్ చేయడానికి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. సో ఒక ప్రాసెస్ ప్రకారం కోర్టులో ట్రయల్స్ రన్ అవ్వడము, నేరస్తులకు శిక్ష పడడము, సొసైటీలో నేరస్తులను ఉండకపోవడం కూడా జరుగుతుంది. కొన్నిసార్లు మేము చాలా రోజులు తప్పించుకున్నాను అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఆనరబుల్ కోర్టు వాళ్ళని రిమాండ్ చేసింది, బెయిల్ ఇవ్వకుండా. వాళ్ళు కూడా బెయిల్ అడుగుతారు కదా, అది ఇవ్వకుండా చేస్తారు. దీనివల్ల ఏంటంటే ఇటువంటి నేరం జరగకుండా నేరరహిత సమాజం క్రియేట్ అవ్వడానికి ఒకటి, రూల్ ఆఫ్ లా, ఎవరికైనా చట్టం సమానమని చెప్పడం ఒకటి, అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి కోఆర్డినేట్ చేసి ఎఫర్ట్ పెడతాయి. పోలీసును మీరు అబ్స్కాండ్ అయినా సరే మేము ట్రేస్ అవుట్ చేస్తాం, ఏదో టెక్నాలజీ యూటిలైజ్ చేసి కానీ, లేకపోతే మా ఎఫర్ట్స్ పెట్టి లోకల్ ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ ద్వారా కానీ మేము చేస్తామని వాళ్ళకు ఫియర్ ఉంటుంది అక్యూజ్నర్లు. థ్యాంక్ యూ. మొత్తానికి ఇది పరిస్థితి. నేరరహిత సమాజంగా తీర్చిదిద్దడమే మా ధ్యేయం అంటూ కూడా రాచకొండ సిపి సుధీర్ బాబు గారు చెప్తూ ఉన్నారు. విడుదల రాజుతో కలిసి జ్యోతి టీవీ 9 హైదరాబాద్.